పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు కొత్తగా మార్పు కనిపిస్తున్నాయి. ఇటీవల పెండెం దొరబాబు అలాగే వర్మ మధ్యలో జరిగినటువంటి వివాదం, ఫ్లెక్సీకి సంబంధించి చంద్రబాబు గారి ఫోటో పెట్టలేదని జరిగినటువంటి వివాదం తర్వాత పరిణామాలు మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ రోజు టీడీపీ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మను ఆ స్థానం నుంచి తప్పిస్తూ పిఠాపురంలో జరగాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామంటూ చెప్పడం జరిగింది. మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది? ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే పురుషోత్తం రెడ్డి. నమస్తే చరణ్ గారు. సార్, పిఠాపురంలో టీడీపీ నేత వర్మని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించటం ఇది వ్యూహాత్మకమా? దీని వెనక ఏమైనా కారణాలు ఉండొచ్చా? ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? చరణ్ గారు, బేసిక్ గా పిఠాపురంలో వర్మ గారిని ఇన్ఛార్జ్ బాధ్యతని తప్పించినట్టుగా బహిరంగ కనపడుతుంది. ఇదిదో వర్మ గారు తప్పు చేశారనో లేదా వర్మ గారి మీద కక్ష సాధింపో కూడా చూడలేను. ఒక రాజకీయ అనివార్యతగా నేను చూస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంది. సహజంగా పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అజమాయిషి ఉండాలనే దాని పట్ల కాంప్లీట్ వస్తుంది. దీనిలో ప్రధానంగా తెలుగుదేశం మేజర్ ఫోర్స్ కాబట్టి వాళ్ళ మాట ఎక్కువ వింటారు. దాదాపు అన్ని నియోజకవర్గాలు అదే కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక ఐకానిక్ పర్సనాలిటీస్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ చీఫ్. టెక్నికల్ గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనేది ప్రధానం కాదు. జనసేనకు ఆయన చీఫ్. కూటమి గెలుపులో కీ రోల్ పోషించారు. సహజంగా ఆ నియోజకవర్గంలో ఎవరు పెత్తనం జరగాలి, ఎవరు అజమాయిషి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారి అజమాయిషి ఉంటుంది, లేదా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధి అజమాయిషి ఉంటుంది. ఇది ఒక సహజమైన పరిణామం. అట్ ద సేమ్ టైం తెలుగుదేశానికి ఒక ఇబ్బంది ఉంది, వర్మ గారికి ఒక ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉండే తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ, కానీ అక్కడున్న తెలుగుదేశం వాళ్ళ పెత్తనమే జరుగుతూ ఉంటుంది. నేచురల్ పవర్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళ మేజర్ రోల్ కాబట్టి. ఇక్కడ వర్మ గారికి అదనపు సమస్య ఏంటంటే ఆయన పవర్ఫుల్ లీడర్. ఒక సాధారణ నాయకుడు అంటే వదిలేస్తాడు. ఒంటరికి కూడా 40,000 ఓట్లు పైతేలకు తెచ్చుకున్న వ్యక్తి, బలమైన క్యాడర్ ఉంటుంది. ప్రత్యేక పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాదు అది. కాబట్టి ఆయన పట్టున్న నియోజకవర్గంలో ఆయన పోటీ చేశాడు. పట్టుందంటే అర్థం ఏంటి? ప్రతి ఏరియాలో క్యాడర్ లీడర్లు ఉంటారు. వాళ్ళకు కొన్ని పనులు ఉంటాయి. ప్రజలకు సేవ చేయాలన్నా, సొంత సేవ చేసుకోవాలన్నా అజమాయిషీ కావాలి ఫస్ట్. కాబట్టి అజమాయిషీ కావాలనుకుంటే అజమాయిషీ ఎవరియాలి? ప్రభుత్వం మీద, ఆడ పోలీసులు, రెవెన్యూ, అన్ని రకాల వ్యవస్థ మీద ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అజమాయిషీ కొనసాగుతున్నప్పుడు ఈయన అజమాయిషీ కొనసాగడం కుదరదు. అప్పుడు సహజంగా ఈయన వెనకున్న క్యాడర్ ఒత్తిడి ఉంటుంది కదా. మనం బలమైన ఫోర్సు, అందులో రాష్ట్ర అధికారులు. ఇక్కడ వర్మ గారిది ఒక సమస్య, పవన్ కళ్యాణ్ గారిది ఇంకో సమస్య. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా పవర్ఫుల్ లీడరే కదా, ఆయనకి ఇద్దామంటే ఈయన అజమాయిషీ దెబ్బతింటుంది. కాబట్టి ఇక్కడ ఎవరో ఒకరు రాజీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఇమేజ్, ఆ పార్టీ అధ్యక్షుడు కావడం, అక్కడ కాంప్లికేషన్ సమస్య ఎక్కువ వచ్చింది అనుకోండి, అది మిత్రపక్షాల ఐక్యత దెబ్బతింటుంది. ఇంకెక్కడో జనసేన నాయకుడు ఎమ్మెల్యే ఉన్న చోట వచ్చినా గొడవ పడతారు. ఇక్కడ మెయిన్ పవన్ కళ్యాణ్ గారు కదా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేయడం, కలిసి మిత్రత్వం చేసే అంత వాతావరణం ఉంది. ఇంకా ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఇరిటేట్ చేసే పని తెలుగుదేశం చేయలేదు. పైపెచ్చు చాలా నియోజకవర్గాల జనసేన వాళ్ళు మాకు సరైన గౌరవం ఇవ్వట్లేదు, హోదా ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీలు అంటే మాట్లాడద్దు అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళది అధికారం, మాట్లాడద్దు అంటున్నారు. ఎక్కువ మాట్లాడితే నోటీసులు ఇస్తున్నాడు. అంటే అక్కడక్కడ జనసేన ఈ స్టెప్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడి నుంచి ఈ సమస్య వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి గారికి ఒత్తిడి వస్తుంది కదా, నేను ఎట్టున్నాను, మీరు ఎట్టున్నారని. కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం, జనసేన తెలుగుదేశం యొక్క ఐక్యత రీత్యా అనివార్యంగా ఆయన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఆయన మీద కోపంతో ఒక రాజకీయ అనివార్యతే వర్మ గారిని పక్క చేర్చింది. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే వర్మ గారికి తెలుసుకోవాలి. జనసేనతో నియరెస్ట్ పీరియడ్లో తేడా వస్తుంది, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, మనం సొంతంగా ఉండాల్సిందే అనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ యాజ్ వెల్ యాజ్ ఎర్లీగానే వస్తే, రావాలని మనం కోరుకోం, వస్తే అప్పుడు వర్మ గారు ప్రాబ్లం ఉండదు. సరే ఒక 6 నెలలు వెయిట్ చేద్దాం అని. కానీ 29 వరకు ఆయన కలిసి ప్రయాణం చేయాలని, 29 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి కానీ వచ్చి అదే జరిగితే మాత్రం వర్మ గారు ఆల్టర్నేటివ్ చూసుకోక తప్పదు. ఎందుకంటే ఆయన ఒక పవర్ఫుల్ లీడర్. అంటే ఆల్టర్నేటివ్ అంటే ఏరియా పార్టీకి వెళ్ళడం తప్ప మార్గం లేదు కదా. ఎందుకంటే ఆయన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేసిన తర్వాత ఆయనే సుప్రీంగా ఉంటాడు, ఆయన మనుషులు ఉంటారు.
ఈయనకి ఏమి చేయకపోతే ఇంక నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు, మళ్ళీ అధికారం లేనప్పుడు ఏం చేస్తావు, ఆయన కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కనీసం వేరే పార్టీ జరిగితే కనీసం రేపు మన అధికారం వస్తే చేద్దాం అని అనొచ్చు. కాబట్టి వర్మ గారు షార్ట్ టర్మ్ పీరియడ్ లో జనసేన ఏమన్నా తెలుగుదేశానికి రాజకీయంగా పక్కకు పోయే ఆలోచన వస్తే వర్మ గారు తెలుగుదేశంలో ఉండొచ్చు, ఇబ్బంది ఉండదు సమీప భవిష్యత్తులో. పోనీ 29 ఎన్నికల్లోనైనా సరే మనం విడిపోతాము, ఆటోమేటిక్గా ఆయనకే సీట్ వస్తుంది. అలాంటి పరిస్థితి ఉంటే ఆయన మనుగడ తెలుగుదేశంలో సాధ్యం అవుతుంది. అలాంటి పరిస్థితి లేకపోతే ఆయన తెలుగుదేశంలో మనుగడ సాధ్యంగా వేరే మార్గం చూసుకోవాలి. అంటే స్టార్టింగ్ లో ఎలక్షన్ టైంలో చూసినట్లయితే వర్మ గారు సీటు త్యాగం చేయాల్సి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి కోసం ఇచ్చారు. ఆ తర్వాత వర్మ గారికి ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారు, కానీ విశాఖలో వైసీపీకి ఉన్నటువంటి మెజారిటీ దృష్ట్యా ఆ టైంలో అక్కడ ఇవ్వటం కుదరలా. తర్వాత అవకాశం వచ్చింది, కానీ అప్పుడు ఇవ్వలేదు, నాగబాబు గారికి అవకాశం ఇచ్చారు. ఇలా అనేక సందర్భాల్లో వర్మ గారికి అనుకున్నటువంటి ప్రాధాన్యత లభించలేదు, ఎమ్మెల్సీగా ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు అనేటువంటి వాదనలో మనం చూసాం. ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టడం వల్ల వర్మ పూర్తిగా టీడీపీ నుంచి దూరం అయ్యే పరిస్థితులే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా సార్. ఆయన మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు, వైసీపీ వైపు వెళ్తారో లేదో మనం చెప్పలేం, లేదా ఇండిపెండెంట్ గా వెళ్ళొచ్చు, అవకాశాలు అయితే ఉన్నాయి కదా. చరణ్ గారు బేసిక్ గా నేను ఇంతకుముందు చెప్పాను, ఆయన ఇన్ఛార్జిగా ఉంటేనే ఎవరు అజమాయిషి జరగాలని ఇష్యూ వస్తా ఉంది, అంతే కదా. పిఠాపురం స్థానికుడు అనుకుంటా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారనుకోండి, ప్రోటోకాల్ వస్తుందా? ఎమ్మెల్సీ వస్తే ప్రోటోకాల్ వస్తుంది. బహుశా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మంత్రి కాకపోతే ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ ఎక్కువ ప్రోటోకాల్ ఇచ్చారు. ప్రోటోకాల్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఒత్తిడి పెరుగుతుంది కదా. కాబట్టి ఆయన ప్రోటోకాల్ హోదా ఇవ్వాలంటే ఎట్ట సాధ్యం అవుతుంది? కాబట్టి ఆయన ఇవ్వాలనుకుంటే ప్రోటోకాల్ చాలా ఉంటాయి. రాష్ట్రంలో ప్రభుత్వంలో కార్పొరేషన్స్ ఉంటాయి, క్యాబినెట్ ర్యాంకు పోస్టులు ఉంటాయి, ఏదైనా ఇవ్వచ్చు అధికార పార్టీ. అది మళ్ళీ ఆయన యాక్టివ్ అవుతాడు కదా. ఓకే, నేను చెప్తాను, ఒక సాధారణ వ్యక్తి అయి ఉంటే, పెద్ద ప్రజల నాయకుడు కాకుండా ఉంటే రాజీ పడిపోయింటాడు. మీరు చేసుకోండి, నాకేదో ప్రోటోకాల్స్ నేను చూసుకుంటానని చెప్పుకుంటాడు. ఈయన కొంత ప్రజాబలం ఉన్నాడు, మీకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఏది ఇచ్చినా మళ్ళీ కేడర్ ముందుకు వస్తుంది. సమస్యల్లో పనులు జరగనే కదా, అజమాయిషి లేకనే కదా. రేపు ఎమ్మెల్సీ వస్తే ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ ఎమ్మెల్సీ వచ్చి నేను చదువుకుంటాను, కృష్ణారామ అనుకుంటాను అంటే వాళ్ళ కేడర్ అది నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నువ్వు చూసుకున్నావు, నేను పోతానంటారు. కాబట్టి ఈ ఇబ్బంది ఉంది వర్మ గారికి. వర్మ గారిది జెన్యూన్ ఇబ్బంది, పవన్ కళ్యాణ్ గారిది జెన్యూన్ ఇబ్బంది. ఓకే.